రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు అన్నారు. హనుమకొండ జిల్లాలోని పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద ఆదివాసీ ఎరకల కుటుంబాలకు ఏకలవ్య కార్పొరేషన్ ద్వారా జిల్లాకు 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, ఏకలవ్యుని ఆశయాలను కొనసాగిద్దాం, ఏకలవ్యుని ఆశయాలను జై ఎరుకల, జై ఎరుకల, పోరాడదాం ఎరుకల హక్కుల సాధన కోసం, పోరాడదాం ఎరుకల హక్కుల సాధన కోసం, పోరాడదాం ఎరుకల హక్కుల సాధించే వరకు, పోరాడదాం ఎరుకల హక్కుల సాధించే వరకు. జై ఎరుకల, మేము తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర గిరిజన జనాభాలో 40 లక్షల జనాభా కలిగి ఉంటే అందులో 8 లక్షల జనాభా కలిగి ఉన్నాము. మేము తెలంగాణ వ్యాప్తంగా మా కుల వృత్తి తట్టలు పుట్ట అల్లుకోవడం, సో చెప్పుకోవడం, పనులు పెంచుకోవడం తప్ప వేరే కుల వృత్తి లేదు. మాకు ఎటువంటి భూములు లేవు, ఎటువంటి జాగాలు లేవు, ఎటువంటి ఉద్యోగాలు కానీ ఉపాధి లేవు. మేము ఒకటే కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో కూడా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి డిమాండ్ చేసినాం. ఆ డిమాండ్ అనుగుణంగానే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వము మరి ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. ఆ ఏకలవ్య కార్పొరేషన్కి 500 కోట్లు కూడా బడ్జెట్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మేము అదే కోరుతూ ఉన్నాం. ఇతర గిరిజనులకి ఐటీలు ఉన్నాయి, ఇతర గిరిజనులకి తాండాలు గ్రామ పంచాయతీలు చేసిండ్రు, ఇతర గిరిజనులకి గూడాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. వాళ్ళకి రెవెన్యూ డివిజన్లుగా మీరు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు. ఐటీ నుంచి కూడా వాళ్ళకు అత్యధిక బడ్జెట్ పోయి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి భూములు కూడా ఒక్కొక్కరికి మినిమం 5 నుంచి వెళ్ళి 150 ఎకరాల భూములు ఉన్నోళ్ళే ఉన్నారు. ఆదివాసులు మినిమం 5 ఎకరాల నుంచి వెళ్ళి మ్యాక్సిమం 150 ఎకరాల చొప్పున కలిగినటువంటి ఆదివాసులు అందరూ కూడా ఉన్నారు. ఇలా ఒక్క గుంట భూమి లేనటువంటి ఎవరైనా ఉన్నారంటే మైదాన ప్రాంతంలో ఒక ఆదివాసి ఎరకల వాళ్ళే. మేము అదే చెప్తా ఉన్నాం పదే. అయ్యా మేము ఓట్లు వేస్తూ ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము అన్ని రకాల శిస్తులు కడుతున్నాము, దయచేసి అర్థం చేసుకోండి. మా జాతి నాశనం అవుతున్నది, మా జాతిని పట్టించుకునే మానవులు లేడు, మా పక్షాన మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు లేరు, పార్టీలు లేరు. దయచేసి మాకు ఎటువంటి భూములు తాగలేవు. కాబట్టి కనీసము మీరు అన్న మాటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు ఇస్తున్నటువంటి మాటనే మేము నిలబెట్టుకోమని చెప్పి అంటున్నాం. కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎరకల కార్పొరేషన్కి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ ద్వారా మాకు ఇల్లు కానీ, భూములు కానీ, పందులు పెంచుకోవడానికి మాకు లోన్లు కానీ, ఎవరి తట్టలు పుట్ట అలుకునే వాళ్ళకు మరి బ్యాంకుతో సంబంధం లేకుండా లోన్లు కానీ అన్ని రకాలుగా దాని ద్వారా మేము కొంత బాగుపడదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ప్రభుత్వం కలిసి ఆలోచించి ఈ తెలంగాణలో ఆదివాసీ ఎరకల యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఖచ్చితంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు బడ్జెట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవేసుకోమని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా. తద్వారా ఏదైతే ఐటీడీలు మీరు పెట్టిండ్రో గత ప్రభుత్వాలు పెట్టిర్రు అదే పద్ధతిలో ఎరకలలో కూడా ఎరకల కార్పొరేషన్ పెడితే దానిలో నిధులు ఉంటాయి. ఆ నిధుల ద్వారా పిల్లలు చదువులు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయి, మాకు పందులు భూములు వస్తాయి, లోన్లు వస్తాయి, ఫామ్లలో పెట్టుకుంటారు. ఇన్ని రకాలుగా దీని ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం. అందుకోసమే మాకు ఏకైక మార్గము ఈ తెలంగాణలో ఎరకల జాతి బాగుపడాలంటే కేవలము ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తప్ప మా జాతి బాగుపడని చెప్పేసి మేము ప్రభుత్వానికి మరి నొక్కి చెప్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా బాగుపడతా ఉన్నారు. ఇలా అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు, మీ పక్షాన ఉన్నారు. కానీ మా జాతి ఎవరు లేరు. మరి ఎన్నిసార్లు మేము ఒత్తుకోవాలి, ఎన్నిసార్లు మేము బాగుపడాలి, ఎన్నిసార్లు మేము మంత్రులు కలవాలి, ఏ మంత్రి మమ్మల్ని పట్టించుకోవట్లేరు. దయచేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేయమని తెచ్చి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు లోకిని రాజు, నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.